ఇందుమతి మాటల ద్వారా ఆనంది విషయంలో జీవన చేసిన కుట్రని తెలుసుకొని జీవనికి ఊహించని షాక్ ఇచ్చిన చైతన్య అసలు ఇదంతా ఎలా జరగబోతుంది, ఇందుమతి మాటల ద్వారా చైతన్య ఏ నిజాన్ని తెలుసుకున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక చైతన్య అయితే జీవన ఉచ్చులో పడిపోతాడు. జీవన మారిపోయినట్టు మంచితనాన్ని, అమాయకత్వాన్ని అన్నీ కూడా చైతన్య దగ్గర నటించి చైతన్యని తను సొంతం చేసుకుంటుంది. ఇక ఉదయం అవ్వంగానే చైతన్య నిద్ర లెగుస్తాడు. అప్పుడే ఇక జీవన చైతు కాఫీ తీసుకో అంటూ ఇక చీర కట్టుకొని తలక పోసుకొని అచ్చ తెలుగు అమ్మాయిలాగా చైతు ముందు నిలబడుతుంది. అప్పుడే చైతు జీవనని చూసి అంటూ ఉంటాడు, నా భార్య నేను ఎలా ఉండాలని అనుకున్నానో అలాగే ఉన్నావు జీవన. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నీలో నాకు ఈ మంచితనం, మానవత్వమే కావాలి, అందరితో కలిసిపోవాలి అని అంటూ ఉంటాడు చైతు. సరే, నువ్వు తొందరగా రెడీ అవ్వు, మనం ఒక చోటికి వెళ్దాము అని అంటూ ఉంటాడు చైతు. ఎక్కడికి వెళ్దాం చైతు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన, ఏం లేదు చైతు, ఏం లేదు జీవన, నిన్ను ఒకరి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్తూ ఉంటాడు. నాకు తెలిసి ఈ చైతు ఆనంది దగ్గరికే తీసుకువెళ్తాడు అనుకుంటా. చూద్దాం అక్కడేం జరుగుతుందో. ఇప్పుడు చైతు మాటే వినాలి అని అనుకుంటూ జీవన రెడీ అవుతుంది. ఇక జీవన చైతు ఇద్దరు కూడా జీవన అనుకున్నట్టే ఆనంది ఆదిత్యల దగ్గరికైతే వెళ్తారు. అప్పుడే జీవన చైతు కలిసి రావడం చూసి ఆదిత్య ఆనంది ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటోదినా, జీవన ఇంత పద్ధతిగా ఇంత మంచిగా ఉందని ఆశ్చర్యపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు ఆనందిని చైతు. అప్పుడే ఇక ఆనంది, అవును చైతు, తనలో ఇంత మార్పు వచ్చిందేంటి, కట్టు బొట్టు అంతా కూడా మారిపోయింది అని అడుగుతూ ఉంటుంది ఆనంది. తను మంచిగా మారిపోయింది వదినా, ఇప్పుడు పాత జీవన కాదు, తను కొత్త జీవన, నన్ను అర్థం చేసుకుంది అని అంటూ ఉంటాడు చైతు. జీవనలో మార్పు వచ్చిందంటే ఆనందికి నమ్మశక్యంగా ఉండదు. కానీ చైతు ఆనందం చూసి ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది, చైతు, నీ ముఖంలో ఈ ఆనందం చూడాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. నిజంగా నువ్వు సంతోషంగా ఉంటే అంతకన్నా మాకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది ఆనంది. తర్వాత ఇక ఆదిత్య కూడా అలాగే చెప్తాడు. అప్పుడే ఇక జీవనని, మా వదినికి అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక జీవన షాక్ అయిపోతాం, ఇదేంటి వీడు వచ్చి ఈ ఆనంది కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోమంటాడు, దీని కాళ్ళకి మొక్కమంటాడేంటి అని అడుగుతూ అతి కోపంగా లోపల చాలాగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన. అప్పుడు ఇక ఇదేంటి చైతు, ఎందుకు ఇవన్నీ అని అడుగుతూ ఉంటుంది ఆనంది. లేదొదినా, మేము కొత్త జీవితాన్ని మొదలు పెట్టాము, మా ప్రయాణం మొదలయ్యింది, అందుకే మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము అని అంటూ ఉంటే, మీరు ముందుగా ఆశీర్వాదం తీసుకోవాల్సింది అత్తయ్య మావయ్య దగ్గర అని అంటూ ఉంటే, లేదొదినా, నాకు అన్నయ్య వదినే ముందు, తర్వాత అమ్మ నాన్న అని చైతు అనంగాల్ని అప్పుడే ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఇక చూసుకొని అప్పుడు ఇద్దరిని కూడా దీవిస్తారు. ఇక జీవన ఆనంది కాళ్ళకైతే మొక్కుతుంది. జీవన, నీలో ఇప్పటికైనా మార్పు వచ్చింది, ఇద్దరు సంతోషంగా ఉండండి అని ఆనంది అయితే చెప్తుంది. అలా ఆనంది చెప్పిన తర్వాత సరే అంటూ ఇక జీవన చైతు, ఆఫీస్కి టైం అవుతుంది, మళ్ళీ అత్తయ్య గారు కోపడతారు, వెళ్దామా అని అంటూ ఉంటే, సరే వెళ్దాము అని అంటూ ఉంటాడు చైతు. అలా వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆదిత్య అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటాడు, జీవనలో ఇంత సడన్గా మార్పు ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఆనందిని. నాకు అదే అర్థం కావడం లేదండి, జీవనలో ఇంత మార్పు వచ్చిందంటే నాకే నమ్మశక్యంగా లేదు, నాకు కూడా షాకింగ్గానే ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది, ఇప్పుడు ఆనంది, మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ముందు మనం ఒక చిప్ని తయారు చేయాలి, తయారు చేసి మనం అందరికీ దాని మీద నమ్మకం కలిగేలా చేయాలి. మరి ఈ విషయం మీరు చైతుకి చెప్పలేదేంటి అని అడుగుతూ ఉంటే, మొత్తం సక్సెస్ అయ్యాక అప్పుడు చైతుకి చెప్దాం, ఇక చైతు అయితే చాలా ఆనందపడతాడు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. మన బిజినెస్ సక్సెస్ కావాలని నేను ఆ సవ్వయ్యని కోరుకుంటున్నానండి అంటూ ఇక జీవన గురించి ఆలోచిస్తూనే ఇక ఆనంది అయితే చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత ఇక జీవన
సునంద దగ్గరికైతే వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళారు పొద్దున్నే అని అడుగుతూ ఉంటే, గుడికి వెళ్ళాం మమ్మీ అని చైతు అయితే అంటాడు. గుడికి వెళ్ళారా? చేతిలో కనీసం కొబ్బరికాయ కానీ ప్రసాదం ఏమీ లేవేంటి అని సునంద అడుగుతూ ఉంటే, నిజంగానే గుడికి వెళ్ళాం అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది జీవన. ఎప్పుడు లేని కొత్త అలవాటేంటి? వీడు గుడికి కట్ట రాడు కదా, అందులో నిన్ను తీసుకొని అని చెప్తూ అడుగుతూ ఉంటుంది సునంద. లేదత్తయ్య గారు, చైతులో చాలా తనకి మార్పు వచ్చింది అని అంటూ ఉంటుంది జీవన. తర్వాత సునంద, రేపే నిన్ను ఎండి సీట్లో కూర్చోబెట్టేది జీవన, రెడీగా ఉండు అని సునంద చెప్పడంతో, సరే అత్తయ్య గారు, రే జీవన్ని ఎండి సీట్లో కూర్చోబెట్టడం నీకు ఇష్టమే కదా అని అడుగుతూ ఉంటుంది సునంద. నాకిప్పుడు మనస్ఫూర్తిగా ఇష్టమేనమ్మా, తనే పర్ఫెక్టు అని చెప్తూ ఉంటాడు. చైతన్య కూడా, అబ్బో నీలో చాలా మార్పు వచ్చింది, ఇన్నాళ్ళకి నా మాటకి నువ్వు ఊ అన్నావు అని అడుగుతూ ఉంటుంది సునంద. అంతా జీవన వల్లే అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక చైతు అలా అన్న తర్వాత శశికాంత్ అయితే అందరూ లోపలికి వెళ్ళాక చైతుని అడుగుతూ ఉంటాడు, ఏంట్రా జీవన పాఠం పాడుతున్నావు అని అనగానే, జీవన పూర్తిగా మారిపోయింది డాడ్, ఇప్పుడు తను పూర్తిగా నా మనిషి అయిపోయింది, నా మాట వింటుంది అని అంటూ ఉంటాడు. మీరిద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలి, మీ ఇద్దరు గుడికి వెళ్ళొస్తున్నారా అని అడుగుతూ ఉంటే, గుడికి కాదు డాడ్, నేను వెళ్ళింది అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళాను అని అనగానే, అవునా, ఎలా ఉన్నాడు ఆదిత్య ఆనంది? చాలా సంతోషంగా ఉన్నారు డాడ్, వాళ్ళకేంటి అని అంటూ ఉంటాడు చైతం. అలాగా సరదాగా మాట్లాడుకున్న తర్వాత జీవన, నేను ఆఫీస్కి వెళ్తున్నాను చైతు అని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక చైతుకి కాల్ అయితే వస్తుంది. మేనేజర్ కాల్ చేస్తాడు. సార్, ఇలా జీవన మేడం గారు ఆఫీసు అకౌంట్లో నుంచి 25 లక్షలు తీసుకున్నారు సార్, ఈ విషయం సునంద మేడంకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఒక్కసారి చైతు షాక్ అయిపోతూ ఉంటాడు. 25 లక్షల? అవును సార్, ఎంప్లాయీస్కి జీతం ఇవ్వాలి, అవే తీసుకున్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందో సార్ మీరన్నా జీవన మేడం గారిని చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే, సరే అయితే అలాగే చెప్తాను అని అంటూ ఉంటే, ఇంతలో అప్పుడే అంటూ ఉంటాడు చైతు మనసులో అనుకుంటూ ఉంటాడు, అసలు 25 లక్షలతో జీవన ఏం చేసింది అని అనుకుంటూ ఉండగా అక్కడ సెల్ అయితే మోగుతూ ఉంటుంది. జీవన తన ఫోన్ని అక్కడే మర్చిపోతుంది. అప్పుడే ఫోన్ మర్చిపోయిందేంటి అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇందుమతి పేరైతే ఉంటుంది, పెద్దమ్మ అని రాసి. ఎవరి పెద్దమ్మ అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు చైతు. ఇక లిఫ్ట్ చేశాక, ఏమే జీవన, ఆఫీస్కి బయలుదేరావా? మొత్తానికి నీ మొగుడిని కొంగుని కట్టేసుకున్నావు. ఆ చైతుగాడిని నీ వెనకాలే కుక్కలాగా తిప్పుకొని ఒక ఆట ఆడుకుంటున్నావు. ఇలాగే నువ్వు చెయ్యాలి. ఆ ఆనందిని ఆదిత్యని ఇంటి నుంచి పంపించేశాము. అలాగే నువ్వు ఎండి సీట్లో కూర్చొని సునంద ఆస్తికి వారసురాలు అవ్వాలి. ఆ ఆనంది జీవితంలో మళ్ళీ కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఆ ఆదిత్యగాడు కూడా తిరిగి రాకూడదు. నువ్వేం చేస్తావో తెలీదు. నీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆ ఆస్తిలో అంతా కూడా లాక్కుంటూ ఉండు అంటూ ఇందుమతి అయితే జీవనతో మాట్లాడుతున్నానని అనుకుంటూ మొత్తం విషయాలన్నీ కూడా చైతుతో చెప్పేస్తుంది. మొత్తానికి ఆ పూర్ణిమ పుణ్యం వల్ల మనం ఇదంతా కూడా చేశాము. ఆ రోజు మీ అత్తయ్య గారు రౌడీల్ని పంపించి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుందని నమ్మించి ఈ ఆనందియే వాళ్ళిద్దరు పెళ్లి జరిపించిందని మీ అత్తయ్య గారిని నమ్మించాము. మీడియా ముందు నువ్వు ఆనంది ఫోన్ చేసినట్టు నువ్వు ఫోన్ చేసి మీడియాకి అసలు సునంద గారికి వాళ్ళ హస్బెండ్కి మరో భార్య ఉంది అంటూ ప్రచారం చేయించావు. ఇవన్నీ ఆనందే చేసిందని మీ అత్తగారు ఆనందిని తప్పుబట్టేలాగా ప్రవర్తించి ఇక నిందలు వేసి బయటికి గెంటిచ్చేశాము. ఇలాగే మనం సక్సెస్ అవుతూ ఉండాలని ఇందుమతి జరిగిందంతా చెప్పేస్తుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చైతు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.